అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ప్రధాని మోడీ గారి క్వాలిఫికేషన్ సంబంధించిన డిక్లరేషన్ దానిలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదు. అంతగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది కనీస అర్హత కూడా కాదు ప్రైమ్ మినిస్టర్ అవడానికి. కాబట్టి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు ఢిల్లీ యూనివర్సిటీ అని చెప్పి ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని అపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేస్తున్నాయి అనమాట. ప్రధాని పోస్టులో ఉన్న వ్యక్తి ఒకవేళ ఆయన డిగ్రీ ఏం చదివాడో చెప్పుకుంటే తప్పేంటి, ప్రజలకు తెలిసే తప్పేంటి అని చెప్పి చాలా మంది అపోజిషన్ లీడర్స్ అడుగుతున్నారు. దీనిలో ఎవరిది రైట్ అనేది డెమోక్రసీలో ప్రజలే చెప్పాలి. దీనిలో ఢిల్లీ యూనివర్సిటీ యొక్క వాదన ఏంటంటే ఒక యూనివర్సిటీకి అంటే ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి ఒక స్టూడెంట్కి మధ్య ఫ్యూడిషియరీ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్ అంటే ఆ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మేము బయటపెట్టాలి, ఎందుకు బయటపెట్టాలి, ఇది బయటకి ఒక ఇన్స్టిట్యూషన్లో అడగొచ్చా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిగ్రీ చదివావు, ఆ డిగ్రీ రిజల్ట్స్ కానీ ఆ మార్క్ షీట్స్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ని అంటే ఒక వ్యక్తికి సంబంధించిన డేటాని ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా ఆర్టీఐ అడగొచ్చా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 8 అనేది ఒకటి ఉంది. దానిలో ఎగ్జామ్షన్స్ కొన్ని ఆర్టీఐ నుంచి మినహాయింపులు కూడా ఉంటాయన్నమాట. ఆ మినహాయింపు దీని కిందకి వస్తుందా రాదా అనేది ఈ కేసులో ప్రధానమైన ప్రశ్న. అయితే దీనిలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు కాబట్టి అంటే అంత పెద్ద ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. మోడీ గారు డిగ్రీ ఎప్పుడు చదివారు, దానిలో ఆయనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చదివారు, అది క్యూరియాసిటీ కానీ దీనిలో అంత పెద్ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది అనమాట.